కొంచెం ఇష్టం కొంచెం కష్టం కొంచెం ఇష్టం కొంచెం కష్టం. ఎవరి డ్యూటీ వాళ్లే చెయ్యాలి, అది రూలు. అది కదమ్మా, కొంచెం చెప్పొచ్చు కదా. ఈ రోజు వరలక్ష్మి వ్రతం కదా, మీలాగే చాలా మంది భక్తులు ఎదురు చూస్తూ ఉంటారు. వెళ్ళాలి. బాయ్. అమ్మ తీర్పు చెప్పబోతానేవి, నేను చెప్తా ఉన్నారా? అట్లాగే మీ వాడిని కాదు, అవుట్ అయిపోతాను. వదిలేండి వదిలేండి. ఆ చివరికి నాకు ఇట్టాన్ని చేస్తున్నావు కదా సాయా. నిశ్చితార్థ ఆగిపోయిందనే బాధతో ఆ పిల్ల కుకింగ్ పెన్ మాదిరి ఓ పక్కన పడుండాలి గాని ఆ పిల్ల ఏంది తాజ్పం మాదిరి బొసలు కొడతా ఉండదే. బాధతో అసలు పూజ దగ్గరికి రాదనుకుంటే మన అమ్మికి పోటీగా విగ్రహం పెట్టుండదే. మన అమ్మితో పోటీ పడుతూ వ్రతం కూడా చేసుండదే. అయినా నిన్నటి దాకా ఏడుస్తా ఉండు పిల్ల. ఒకే తూరు ఇంత ధైర్యం ఎట్టొచ్చుండదబ్బా. అసలు ఏ ధైర్యంతో ఈ పిల్ల ఇంత మాదిరిగా రెచ్చిపోతా ఉండది. అమ్మే రోహిణి, ఏంటి ఒకే తూరు ఆ పిల్లట ఎందుకు సెలరేగిపోతా ఉండదో మాకు అర్థం కాక బుర్రలు బద్దలు కొట్టుకుంటా ఉంటే నువ్వేందమ్మే బట్టల షాప్ లో బొమ్మ మాదిరి అట్ట నిలబడి ఉండవా? అంటే కొంప తీసి ఆ పిల్లట ఎందుకు చేస్తా ఉండదో నీకు తెలిసినా ఏంది? కొంపలు తీయకుండానే తెలుసు. ఏందమ్మి తెలుసునా? ఎందుకిట చేస్తా ఉండది? ఏంది కారణమా? నాకు ఆ పిల్లకి గొడవ ఉంటది. మా ఇద్దరి మధ్య ఛాలెంజింగ్ కూడా జరుగుంటది. గొడవ ఏంది, ఛాలెంజింగ్ ఏంది? అసలు ఏం జరుగుండదమ్మే? నీకంటే ముందు నా వేలుకుంగరం తొడిగాడు, మర్చిపోయావా? చూడు, ఈ రోజు నుంచి గౌతమ్ ని నాసంతం చేసుకోవడం కోసం నా ప్రయత్నాలు నేను చేస్తూ ఉంటాను. ఎలా ఆపుకుంటావో ఆపుకో. అమ్మే బుద్ధుండదమ్మే అసలు నీకు? అసలు బుర్ర లేదు, పనిచేస్తా ఉండదా? దీన్నే పుట్లో ఉన్న పావుని కెలికి మరీ కనిపించుకోవడం అంటారు. అసలు ఏందమ్మి నువ్వు చేసే పనిలో? బామ్మరిది ఆ అమ్మికి ఉంగరం దొరికిన విషయం దాచేదానికి మనం ఎంత కష్టపడతా ఉండవో నీకు తెలుసును కదా. ఆ అమ్మికి ఏదో ఒక విధంగా సెలంతో పెళ్లి జరిపించేసి పంపించేస్తే ఆ ఉంగరం దొరికిన తలనొప్పి తప్పిపోతాదని మేం ప్రయత్నిస్తా ఉంటే మళ్ళీ కొత్తగా ఏందమ్మ ఈ తలనొప్పిలో? మీ అసలు ఆ పిల్లతో గొడవ ఎందుకు పెట్టుకున్నావు నువ్వు? నోరు మూసుకుని గమనుండొచ్చు కదా. ఏందుమా ఏందుమా ఉంటది? ఆ దినం నాకు మావకి నిస్తాదం జరుగుంటదని ఆ పిల్ల బో తెగేడుస్తా ఉంటది. ఆ పాటికేదో దాని మొగుడు నేను కట్టేసుకున్నట్టు ఓ తెగ బాధపడిపోతా ఉంటది. నాకు మా మామకి నిశ్చితార్థం జరిగితే నీకేంది మీ నొప్పి అని అడిగితే మీ మామ నీకంటే ముందు నా ఏలికి ఉంగరం తొడుకోడని నన్ను బెదిరిస్తా ఉంటది. చెడ్డి బాబు బుజ్జమ్మకు ఉంగరం తొడగడం ఏంటి? మీకంటే ముందే మీ మాతో నాకు నిశ్చితార్థం జరుగుంటదని ఆ పిల్ల నాకు నాకు వార్నింగ్ ఇస్తుందా? చెడ్డి బాబుకి బుజ్జమ్మకి నిశ్చితార్థం జరగడం ఏంటి? అంత అయోమయంగా ఉందే. పైగా మీ మామ నాకు ఉంగరం తొడిగిన విషయం బయటపడితే నా పరిస్థితి ఎందుకు ఊహించుకోమని నన్నే బ్లాక్మెయిల్ చేసిద్దా? అందుకే నీకు శాస్త్రం చేసుకోమని పొడగొట్ట మరి ఛాలెంజింగ్ చేస్తుంటాను. గొప్ప ఘనకార్యం చేసినావు గాని గమ్మునుండు. ఆ పిల్ల ఇదే మాదిరిగా సిన్నోడు కోసం పోటీ పడుంటే అప్పుడేం జరుగుండేదో అర్థమవుతుండదా? మో దానికంత సీన్ లేదు. అది ఒత్త పిరికి గొడ్డు. దాని గురించి అసలు బాధపడాల్సిన పనే లేదు.
సాలే నోర్మయమే. పక్కలో ఉన్న పావుని, పక్కనే ఉన్న శత్రువుని తక్కువ అంచనా వేయటం చాలా తప్పు. చూడమ్మే, ఇంకో తూరి నువ్వు ఇట్లాంటి పిచ్చి పనులు చేయకుండా గమ్మునుండో. జరగాల్సిన కథని మేం జరిపిస్తాము. ఏందే, అర్థమైనదా? అట్నేలే. ఏంటి నానమ్మ ఇది? ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చావు? మా బుజ్జమ్మ నన్ను నాన్నమ్మలా కాకుండా స్నేహితురాలా చూస్తుంది అనుకునేదాన్ని. పెన్ను కొనుక్కునే దగ్గర నుంచి సినిమాకి వెళ్లేదాకా ప్రతిదీ నాతో చెప్తుందని, ఏ విషయాన్ని నా దగ్గర దాచదని నమ్మకంతో ఉండేదాన్ని. కానీ మొట్టమొదటిసారి మా బుజ్జమ్మ నా నమ్మకాన్ని మోసం చేసింది. నేను నీ నమ్మకాన్ని మోసం చేయడం ఏంటనమ్మా? అసలు నువ్వే విషయం గురించి మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదు. నువ్వే విషయం దాచావో, ఏ విషయంలో మా నమ్మకాన్ని మోసం చేశావో నీకు తెలీదా బుజ్జమ్మ? నానమ్మా, అసలు నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావో నిజంగా నాకు అర్థం కావట్లేదు. ఆ చెడ్డీ బాబు అందరి ముందు నీ వేలికి ఉంగరం తొడిగాడా? చెప్పవేంటి బుజ్జమ్మ? తొడిగాడా లేదా? చెప్పు బుజ్జమ్మ, అవునా కాదా? నానమ్మ, ఈ విషయం నీకు ఎలా తెలుసు అన్నది కాదు బుజ్జమ్మ, నిజమా కాదా? అంటే నానమ్మ, అది ఏం జరిగిందంటే అసలు బుజ్జమ్మ, నాకు కావాల్సింది సంజాయిషి కాదు, సమాధానం. తొడిగాడా లేదా? తొడిగాడు. రోహిణి నుంచి తప్పించుకోవడానికి నా వేలి కుంకురం తొడిగాడు నానమ్మ. పద పద. ఆగు ఆగు నానమ్మ. ఎక్కడికి నానమ్మ? ఎక్కడికంటే వాళ్ళ సంగతి ఏంటో తేల్చడానికి. స్నేహితుడి ఇంట్లో అయితే క్షేమంగా ఉంటావనే నమ్మకంతో నిన్ను ఇక్కడికి పంపిస్తే అందరూ కలిసి నమ్మకంగా ఇంత మోసం చేస్తారా? పైగా నీకు సంబంధం చూసి నిశ్చితార్థానికి ఏర్పాట్లు చేస్తూ ఉంటే అందరూ తేలుకుట్టిన దొంగల్లాగా మౌనంగా ఉన్నారే తప్ప కనీసం ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు కూడా జరిగిన విషయం చెప్పలేదు. ఇంత మోసం చేసి ఏమీ తెలియనట్టు, ఏమీ జరగనట్టు నాటకాలు ఆడతారా? నాటకాలు! అందరినీ కడిగి పారేస్తాను. పద బుజ్జమ్మ, పద. నానమ్మ, అలా చేయటం వల్ల ప్రయోజనం ఏంటి నానమ్మ? ప్రయోజనం ఏంటని అంత అమాయకంగా అడుగుతావేమిటే పిచ్చిదానా? అంతమంది మధ్యలో ఉంగరం తొడగడం అంటే అదేమైనా చిన్న విషయం అనుకుంటున్నావా, లేక బొమ్మలాట అనుకుంటున్నావా? దాన్ని నిశ్చితార్థం అంటారే. వాడికంటే బుద్ధి లేదనుకో, మరి శారదా ప్రసాద్ వాళ్ళ బుద్ధి ఏమైంది? కొడుకు తప్పు చేస్తే తల్లిదండ్రులుగా సరిదిద్దాల్సింది పోయి దగ్గరుండి ఇంకో అమ్మాయితో నిశ్చితార్థం జరిపిస్తారా? అసలు వాళ్ళు పెద్ద మనుషులేనా? 30 ఏళ్ల మీ నాన్న స్నేహానికి ఇంత నమ్మక ద్రోహం చేస్తారా? వీళ్ళు నిజంగా పెద్ద మనుషులే నాన్నమ్మ. 30
ఏళ్లుగా నాన్నతో ఉన్న స్నేహానికి మన కుటుంబంతో ఉన్న బంధానికి విలువలు గౌరవాలు ఇప్పటికీ ఇస్తున్నారు కాబట్టే జరిగిన తప్పు సరిదిద్దుకోవడానికి వాళ్ళు చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ అసలు వాడికి ఇష్టం లేనప్పుడు వాళ్ళు మాత్రం ఏం చేయగలరు? ఎంతవరకని పోరాడగలరు చెప్పు? ఈ విషయం మీకు ఎలా చెప్పాలో అర్థం కాక ఒకవేళ బయటపడితే 30 ఏళ్ల స్నేహం చెడిపోతుందన్న భయంతో అందరి ముందు దోషుల్లా నిలబడాల్సి వస్తుందని పాపం వాళ్ళు నరకం అనుభవిస్తున్నారు నాన్నమ్మ. వాడు మా మాట వినట్లేదు, నా మనసు అర్థం చేసుకోవట్లేదు. కనీసం నువ్వైనా అర్థం అయ్యేలా చెప్పమ్మా. మీరిద్దరూ కలిసి జీవితాన్ని పంచుకోవడానికి ప్రయత్నించండమ్మా అని నిశ్చితార్థం ముందు రోజు కూడా అత్తయ్య గారు చాలా బాధపడ్డారు. కానీ అత్తయ్య వాళ్ళ గుండెల్లో బాధే కాదు, నా మనసులో ఇష్టం కూడా గౌతమ్కి ఎంత చెప్పినా అర్థం కావట్లేదు. అందుకే చెప్పడం అనవసరం అనుకుని మనసును చంపుకొని ఈ నిశ్చితార్థానికి సిద్ధపడ్డాను. మరి ఇంత జరుగుతుంటే మాతో ఎందుకు చెప్పలేదు బుజ్జమ్మా? నాన్న నన్ను ఇక్కడికి పంపించేటప్పుడు నాకు మాట చెప్పాడు నాన్నమ్మ. ప్రాణ స్నేహితులంటే ఒకళ్ళకొకళ్ళు ప్రాణాలు ఇచ్చుకోవడం కాదమ్మా, ఒకే ప్రాణంగా బతకడం అని. 30 ఏళ్ళుగా మేము అలాగే బతుకుతున్నాం. పొరపాటును కూడా ఆ ప్రాణం విడిపోవటానికి నువ్వు కారణం కాకూడదమ్మా అని. అందుకే చెప్పలేదు నాన్నమ్మ. వయసులో చిన్నదానివైనా ఎంత దూరం ఆలోచించావమ్మా? నా మనవరాలికి ఇలా జరిగిందని తెలిసేసరికి తట్టుకోలేక ఆవేశపడిపోయానే తప్ప నీలా ఆలోచించలేకపోయానమ్మా. ఇవన్నీ సరేనమ్మా. ఒక్క మాట అడుగుతాను, నిజం చెప్పాలి, నిజం మాత్రమే చెప్పాలి. ఏంటి నాన్నమ్మ అది? గౌతమ్ అంటే ఇప్పటికీ నీకిష్టమేనా? చెప్పు బుజ్జమ్మా, ఇష్టమేనా? ఇష్టమనేది ఊపిరిలాంటిది బుజ్జమ్మా. అది మనతో పాటు సాగిపోవాలే గాని ఆగిపోకూడదు. ఆ ఇష్టం ఇష్టపడ్డ వాళ్ళలో లేనప్పుడు ఆగిపోక తప్పదుగా నాన్నమ్మ. పిచ్చి తల్లి, ఇప్పుడు నువ్వు చెయ్యాల్సింది కన్నీళ్లు పెట్టుకోవడమో త్యాగం చేయడమో కాదమ్మా. వాడి తప్పు వాడు తెలుసుకునేలా చేసి వాడంతట వాడే ఆ తప్పును సరిదిద్దుకునేలా చెయ్యాలి. అందుకు ఏం చెయ్యాలో నేను చెప్తాను. నేను చెప్పినట్టు నడుచుకో, సరేనా? ఇవే వద్దు నాన్నమ్మ. ఇంకేం మాట్లాడకు, నేను చెప్పినట్టు విను, అంతే. అది కాదు నాన్నమ్మ. మాట్లాడొద్దంటున్నానా? వెళ్దాం పద.
ఓయమ్మా ఇదేదో ఆవేశంలో ఛాలెంజింగ్ చేసి ఉండదు అనుకున్నా కానీ సీరియస్ గాని యుద్ధంలో దిగుండదే. ఈ కాఫీ కప్పు మన కంపులో నిప్పులు పెట్టే మాదిరిగా ఉండదు రే సామి. మనం కూడా యుద్ధంలో దిగాల. ఓయమ్మా తానం చేత లేట్ అయిపోతుంది. అవసరమా? గొడ్లు మార్చేసుకుందాం. అదే కాఫీ, అదే వాసన యాన్ని చూస్తూ ఉండదబ్బా. కళా నిజమా? అంతా నా భ్రమ. అయినా రేవతికి మన మధ్య కోల్డ్ వార్ వస్తూ ఉండదు. అట్లాంటిదే బెడ్ కాఫీ ఎందుకు తీసుకొస్తుందా? కాదు నిజమా? ఇదిగో రేవతి, ఆ రోజు నువ్వు ఇట్నే కాఫీ తీసుకొచ్చే మన ఇద్దరి పరిచయం కాఫీతో మొదలై ఉండదే. అదే మాదిరిగా విడిపోవడం కూడా కాఫీతోనే జరుగుతూ ఉండదే. నేను నిక్కిచ్చే చివరి కాఫీ ఇదేనంటే ఇక జీవితంలో కాఫీ ఇవ్వాలనుకున్నాను. కానీ ఏందబ్బా సడన్ గా ఈ మాదిరిగా షాక్ ఇచ్చుండవా? ఈ రోజు నుంచి ఇలాగే షాక్ ఇస్తాను. ఏందబ్బా ఇట్లా షాకులు ఇస్తావా? ఏమబ్బా ఒంట్లో కొత్త కరెంట్ గానీ వచ్చుండదా ఏంది? లేదు, మనసులో కొత్తగా మార్పు వచ్చింది. అర్థం కాలేదబ్బా. అర్థం కావడానికి కొంచెం టైం పడుతుంది. ముందు కాఫీ తాగు. ఏందోనబ్బా చాలా కొత్తగా మాట్లాడుతుండవా? సర్లే, నీ చేతి కాఫీ తాగి చాలా దినాలు ఉండదు. ఇటుయే ఇదిగో రేవితే, ఎండిపోయిన చెట్టుకి నీళ్ళు తగిలితే ఎట్టా ఉంటుందో ఈ కాఫీ వాసన నా ముక్కుకు తగలగానే నాకు కూడా అదే మాదిరిగా ఉండదబ్బా. కవిత్వ భాషలో చెప్పాలంటే ఓ కొత్త వస్తువు వచ్చినట్టు, ఓ సిగరెట్ తొడిగినట్టుగా ఉండదులే. ముందు ముందు చిగురాకు చాటునున్న కోయిలు కూడా కనిపిస్తుందిలే, కానీ కాఫీ చల్లారిపోతుంది. తాగు. ఏందోనబ్బా నాకు ఈ మాట కూడా అర్థం కాలే. Beats a beat sign, but I spin and deep in just kind man and it's fine and right. Some of the wine and then it's fine, but I'm by the baby twice fine, and I'm gonna try. For the dice and I'm chan, but I'm not a trip the banana and make your bitch one a time. Same time. ఏంది మావా? ఏంది మావా ఇది? కాఫీ. పోయమ్మా అట్నా, నేను ఇంకా టీ అనుకుంటా ఉండాలే. కాదుమే, కాఫీనే. కావాలంటే వాసన చూడే. వద్దురో ముద్దుకిష్ట మావా ఇట్లాంటి యాసాలు. అమాయకత్వానికి పిన్ కోడ్ నెంబర్ మాదిరిగా బాగానే నటిస్తుండవులే గాని ఇంకా ఆపు. మావా పగలు పాల సీసా, రేత్రి జ్యూస్ సీసా మాదిరిగా ఏంది మావా నీ వ్యాపారమా? ఇందులో ఎవరం ఏముండదు. కాఫీ తెచ్చుండదే, నేను తాగుతా ఉన్నాను అంతే. తప్పు చేసింది కాక ఇంకా ఏముండదులే అంటా ఉండవా? కాబోయే భార్య నేనుండగా అదెవరు మా నీకు కాపించడానికి? హలో, కాబోయే భార్య అని నువ్వు మురిసిపోవడమే కానీ అయినప్పుడు సంగతి కదమ్మా, అప్పుడు చూద్దాం. నువ్వు చూసేది ఆల్రెడీ మా ఇద్దరికి నిశ్శబ్దం కూడా అయిపోయింది. అంటే సగం పెంట్లు అయిపోయినట్టే. ఆహా, అలా అనుకుంటే నాకు నీకన్నా ముందే అయిపోయినట్టు. ఆపండి, అసలు ఏం జరుగుతుందో ఇక్కడ? కాఫీ కప్పులో కురుక్షేత్రం జరుగుతూ ఉండదు, కనబడట్లా? చూడు మావా, కాఫీ ఇచ్చినా ఆఖరికి ఈసు ఇచ్చినా కూడా నేనే ఇయ్యాల. నా చేత్తోనే తాగాల. రూలా? ఆర్డర్ కూడా. నువ్వు తాగు మావా, తాగు. వద్దు, నేను ఇచ్చిన కాఫీ తాగు. తాగు మావా. చూస్తావేంటి? తాగు. ఏందబ్బా తాగేదే? కాఫీ కప్పులు కాదు, తుపాకులు నా మొహం మీద పెట్టినట్టుగా ఉండదే. మావా నోరు మూసుకొని తాగు. నాది కూడా సేమ్ డైలాగ్, తాగు. సరే ఇట్టయ్యండి, రెండు ఒక తూరు తాగుతారా? ఈ అసలు వద్దని చెప్తా ఉంటది.
నేనిచ్చిందే తాగాల తాగు. కాదు నాది 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 ఏంది ఏది కాదే నువ్వు నాకెవరు కాఫీ వద్దా? నేను ఇద్దరు కాఫీ తాగడం మానేస్తానా? పోయి తీసుకోపండి పండే. మామా మర్యాదగా తాగుతావా లేకపోతే బలవంతంగా గొంతులు పోయేలా కాదు నేను కూడా నాది సేమ్ టు సేమ్ డేలాగా అంతేనా అంతేనా అంతే.